గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ బగారా రైస్ ఇంకా చికెన్ కర్రీ చేసుకుందామా? సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక్కడ బియ్యం, ఇది కడిగి పెట్టుకున్న చికెన్, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, ఆనియన్స్, పచ్చిమిర్చి. స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి మనకు కావాల్సినంత. తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు కూడా, నేను కరివేపాకు ఇక్కడ వేసుకోలేదు, తర్వాత వేసుకున్నాను. ఇందులో అయితే నేను ఆనియన్స్ వేసుకోవట్లేదు, ఎందుకంటే ఆనియన్స్ వేస్తే అన్నం తొందరగా ఖరాబ్ అయిపోతుంది అన్నమాట, అందుకు. ఇంకా పచ్చిమిర్చి, బగారాకు, మసాలా దినుసులు అన్నీ వేసుకున్న తర్వాత అయితే కొంచెం వేగనివ్వాలి. దాని తర్వాత అయితే పుదీనా వేసుకోవాలి. పుదీనా కొంచెం వేగిన తర్వాత అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొందరు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ బగారా రైస్లో వేసుకోరు, కానీ వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే బగారా రైస్ టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. కలర్ అయినా టేస్ట్ అయినా. మీరు ఎప్పుడన్నా వేసుకోకపోతే నెక్స్ట్ టైం చేసినప్పుడైతే వేసుకొని నాకు టేస్ట్ ఎలా వచ్చిందని చెప్పండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిందని మనం ఎలా తెలుసుకోవాలి తెలుసా? అది గిన్నెకి అంటుకుపోతుంది కదా, ఇట్లా అంతా గీస్తాం కదా, అట్లా అయితే అది పచ్చివాసన పోయినట్టు. ఇంకా ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత అయితే మనం వాటర్ వేసుకోవాలి. నేనైతే 3 గ్లాస్ బియ్యంకి 4.5 అయితే వాటర్ వేసుకుంటున్నాను, ఎందుకంటే తక్కువ కొంచెం, ఎందుకంటే బియ్యం నానబెట్టుకున్నాం కదా ముందే. బియ్యం ఎక్కువ నానిపోతే ఇంకా ఎక్కువ వాటర్ పోసుకుంటే మెత్తగా అవుతుంది కదా అన్నం, అందుకే కొంచెం తక్కువ వేసుకుంటున్నాను. వాటర్ బాగా బాయిల్ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు మనం కడిగి నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా, అవి వేసుకోవాలి. బియ్యం వేసేసుకున్న తర్వాత అయితే బియ్యం ఉడికే వరకు మంచిగా మెల్లి కలుపుతుండాలి. ఉక్కుకి కలిపినామనుకోండి బియ్యం అయితే ఇరిగిపోతుంది. ఇంక ఇట్లా వాటర్ అంతా పోయి బియ్యం పైకి వచ్చిన తర్వాత అయితే సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకున్నాం అనుకోండి, మన బగారా రైస్ అయితే రెడీ. చూడండి ఎంత బాగుంది కదా. నేను ఇవాళ చీర కట్టుకున్నాను, ఎలా ఉన్నాను కామెంట్ చేసి చెప్పండి, ఓకేనా? మొత్తం చెప్పట్లేదు కదా ఇట్లా. మన బగారా రైస్ అయితే రెడీ. ఇప్పుడు చికెన్ కర్రీ చేసుకుందాం. నాకు అనిపించింది చికెన్ కర్రీ కంటే చికెన్ ఫ్రై చేసుకుందాం బాగుంటుందని, సో చికెన్ ఫ్రైయే చేసుకుందాం. ఇక్కడ ఫ్రైకి కర్రీకి తేడా ఏందక్క అని అడుగుతారా? ఫ్రైలో అయితే వాటర్ వేయకుండా, టమాటో వేయకుండా చేస్తాము. కర్రీలో అయితే కొంచెం వాటర్ వేసి గ్రేవీ కోసం టమాటో కూడా వేస్తారు. బాండి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. మీకు కావాల్సినంత ఫ్రై కాబట్టి కొంచెం ఎక్కువ పడుతుంది ఆయిల్. దాని తర్వాత అయితే కరివేపాకు, ఆనియన్స్ వేసుకోవాలి. దాని తర్వాత పుదీనా, అవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అది పచ్చివాసన పోయేంత వరకు అయితే వేగనివ్వాలి. పసుపు వేసుకొని దాని తర్వాత మనం కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. ఇంకా అది కలుపుకున్న తర్వాత కొంచెం సేపు మూత పెట్టుకుంటే మన చికెన్ అయితే కొంచెం కుక్ అవుతుంది. మన చికెన్ అయితే 50% కుక్ అయిపోయింది. దీని తర్వాత కారం, ఉప్పు, ధనియా పౌడర్ వేసుకోవాలి. ఉప్పు తక్కువ వేసుకుంటున్నాను, ఎందుకంటే చెప్పినాను కదా ముందే, దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్లో అయితే నూరుకునేటప్పుడే ఉప్పు వేసుకుంటాం కదా, ఇప్పుడు మళ్ళీ ఉప్పు వేసుకుంటే ఎక్కువ అయిపోతుంది, ఎందుకంటే మా ఇంట్లో తక్కువ ఉప్పు తింటారు కాబట్టి. ఇవన్నీ అయితే మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని కాసేపు మూత పెట్టేసుకోవాలి. చెమటలు వస్తుంటే ఇంత వేడిలా మీకోసం నేను వంట చేస్తున్నాను. సో నా కోసం మీరు
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి కదా ప్లీజ్. చూడండి గైస్, ఎంత బాగుంది కదా చికెన్ అయితే. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది నాకు. మళ్ళీ వాయిస్ ఓవర్ చెప్తుంటే కలుపుకొని ఇక్కడ అడుగంటు ఉంటుంది కదా, దాన్ని ఇట్లా మంచిగా గీక్కోవాలి. ఆ అట్లా అడుగంటింది ఉంటుంది కదా, అట్లా మనం గీక్కుంటే దాంతోనే వస్తుంది టేస్ట్. ఫ్రై అయితే మీరు ఒకసారి ఫ్రై చేసినప్పుడు ఇట్లా ఒకసారి బాండి కన్నా గిన్నె కన్నా అంటుకొని ఉంటుంది కదా అడుగు, దాన్ని గీరి మళ్ళీ కర్రీలో కలుపుకొని మళ్ళీ ఒకసారి 2-3 టైమ్స్ అట్లా చేసుకున్నారనుకోండి, అడుగంటిందంటే కర్రీలో కలిపోతుంది కదా, దాంతోనే వస్తుంది టేస్ట్. దీంట్లో అయితే ఒక్క డ్రాప్ కూడా వాటర్ వేయకుండా చేసుకున్నాను ఫ్రై. అస్సలు చాలా బాగుంది కదా చూస్తుంటేనే. పైనుంచి అయితే గరం మసాలా ఇంకా కొత్తిమీర అయితే వేసుకున్నాను. చూడండి, మన బగారా రైస్ ఇంకా చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇట్స్ టైమ్ టు ఈట్ నౌ. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చెప్పండి నాకు ఎలా వచ్చింది. చాలా ఉబ్బరిచ్చింది గైస్, అందుకే నేనైతే చేసుకున్నాను. మన బగారా రైస్ ఇంకా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూసేయండి. టేస్ట్ చాలా బాగుంది గైస్. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి నాకు చెప్పండి. నేను ఉత్తు కాదు అనేది, నిజంగా బాగుంది. టేస్ట్ అయితే సూపర్ సూపర్ అంటే సూపర్ ఉంది. మీరు ట్రై చేసి నాకు చెప్పండి ఎలా వచ్చిందని. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఆ ఛానల్.